రైతాంగానికి కొండంత అండగా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడి రాయితీ కింద డైరెక్ట్ బెనిఫిట్ మోడ్లో నేరుగా రైతుల ఖాతాలకు జమ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ కోరాడ త్రినాథ్ స్వామి మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ పథకం పంపిణీ కార్యక్రమం రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టినట్టు ఆయన తెలిపారు. ప్రోగ్రామ్ కిందన గతంలో ఏంటంటే రైతు భరోసా అన్నటువంటి దాన్ని ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో అన్నదాత సుఖీభవ అన్నటువంటి పేరు మార్చడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ వారు అనౌన్స్ చేసినటువంటి ప్రకారము 20,000 రూపాయలు అన్నటువంటిది రైతుకి అందించాలి పెట్టుబడి సాయంగా అనేటువంటి ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇస్తున్నటువంటి PM కిసాన్ 3 విడతలుగా రూపాయలు, దానికి తోడుగా స్టేట్ గవర్నమెంట్ వారు 14,000 రూపాయలు 3 విడతలుగా దాంతోపాటుగా ఇవ్వడానికి టోటల్గా 20,000 అన్నటువంటిది రైతుకి వాళ్ళ DBT రూపంలో వాళ్ళ అకౌంట్లో జమ చేయడానికి కానీ ప్రభుత్వం వారు నిర్ణయించారు. సో దాని ప్రకారం ఏదైతే ఈ ముందు డేటా అంటే రైతుల తాలూకా జాబితా అన్నటువంటిది వెబ్లాండ్లోని ROFRకి సంబంధించినటువంటి డేటా అంతా కూడా మనకి డిస్ట్రిక్ట్ లెవెల్కి పంపించడం జరిగింది. ఆ డిస్ట్రిక్ట్ లెవెల్లో నుంచి విలేజ్ సంబంధించి RSK పరిధిలో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, అదేవిధంగా విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్కి వాళ్ళ లాగిన్లోనికి రావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఏంటంటే ప్రతి VAకు VHAకు అదేవిధంగా VROకు తర్వాత తహసీల్దార్స్కి MAOస్కి కూడా లాగిన్స్ ఐడి అన్నటువంటిది క్రియేట్ చేసి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే దాని తాలూకా ప్యూరిఫికేషన్ అన్నటువంటిది ప్రాసెస్ అన్నటువంటిది జరుగుతుంది. సో క్లియర్ కట్గా ఉన్నటువంటి ఏవైతే రైతుల జాబితా వెబ్లాండ్స్లో ఉన్నాయో అవన్నీ కూడా మన వాళ్ళు వెరిఫై చేసి ఓకే చేస్తున్నారు. దీనికి OTP కానీ లేకపోతే ఫేషియల్ కానీ ఇదేం అవసరం లేదు. జస్ట్ ఆ డేటాని అన్నటువంటిది తీసుకొని జస్ట్ విలేజ్ లెవెల్లో చూసుకొని దాని ప్రకారం రైతు ఆ వెబ్లాండ్ దాంట్లో అయినట్లయితే వాళ్ళు ఓకే చేస్తే దాని ప్రకారం ఏదైనా కొద్దిగా డెత్ కేసెస్ ఇలాంటివి ఉన్నట్లయితే వాళ్ళు ఆ మోడ్లో వాళ్ళకి పంపించడం జరుగుతుంది. ఏదైనా వెబ్లాండ్లో తేడా ఉన్నట్లయితే VRO లాగిన్లో పంపించి VRO ఇంటర్న్ తహసీల్దార్ లాగిన్లో అలా పంపించడం జరుగుతుంది. ఆ విధంగా ఏంటంటే మనకి ఇప్పటివరకు కూడా ఇంచుమించుగా ఒక 5,90,000 రికార్డ్స్లో సుమారుగా ఒక నిన్నటికైతే 85,000 రికార్డ్స్ వరకు కూడా వెరిఫై చేయడం జరిగింది. సో ఈ ప్రాసెస్ అన్నటువంటిది ఈ